ప్రజలందరూ సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ నాగనరసింహ విజ్ఞప్తి చేశారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయాన్ని ఆర్డీ నాగనరసింహ సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందితో సమీక్ష సమావేశం జరిపారు. పిఠాపురం పట్టణ అఖిలపక్షం నాయకులు ఆర్డీ నాగనరసింహను కలిసి పారిశుద్ధ్యం అధ్వాన పరిస్థితిపై వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నామా కనకరావు తదితరులు పాల్గొన్నారు. సో ఇక్కడ ఇందిరానగర్ ఏరియా గతంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు విజిట్ చేసినటువంటి ఏరియా, దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్లో సంబంధించిన ఇష్యూస్, అలాగే అక్కడ వాటర్ స్టాగ్నేషన్ లాంటి ఇష్యూస్ అన్నీ గతంలో వారు ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో కొంతవరకు చేశారు. అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర కూడా అదంతా ఫెన్సింగ్ వేసి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాటర్ కూడా కమిషనర్ గారు చెప్పినట్టు గతంలో దానికన్నా కూడా వాటర్ బాగానే ఫాస్ట్గా వెళ్తుంది. అయితే ఆ ఏరియాలో కొద్దిగా శానిటేషన్ పరమైనటువంటి ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ సరిగ్గా డోర్ కలెక్షన్ జరగట్లేదు. తర్వాత డ్రైన్స్ ప్రాబ్లం ఉంది. డ్రైన్స్ కూడా సరిగ్గా క్లీన్ చేయట్లేదు. తర్వాత మాధవ్ నగర్ ఏరియాలో కూడా చూడడం జరిగింది. అక్కడ కూడా డ్రైన్ ప్రాబ్లము, కొంత శానిటేషన్ ప్రాబ్లం ఉంది. సో అల్టిమేట్గా ఏంటంటే మనకి ఇక్కడ కమిషనర్ గారు చెప్పినట్టు మనకి 120 మంది వర్కర్స్ ఉండాల్సిన పరిస్థితిలో ఇక్కడ 74 మంది వర్కర్స్ ఉన్నారు. సో అందులో 9 మంది డ్రైవర్స్ని తీసేస్తే 65 మంది మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్టు అనిపించట్లా. సో శానిటరీ ఇన్స్పెక్టర్, అదేవిధంగా శానిటేషన్ సెక్రటరీస్ యొక్క ల్యాబ్సెస్ అంతా ఎక్కువ కనపడుతుంది. పబ్లిక్ అయితే చాలా చోట్ల కంప్లైంట్ చేస్తున్నారు సరిగ్గా వర్కర్స్ రావడం లేదని. సో ఈ ఇష్యూ మీద నేనైతే మరి శానిటరీ ఇన్స్పెక్టర్స్, శానిటేషన్ సెక్రటరీస్ కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్పట్ చేయడానికి చేయడం జరుగుతుంది. అయితే ఉన్న వర్కర్స్ తోటి ఇంప్రూవ్ చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఆల్రెడీ కమిషనర్ గారు రాశారు, నేను కూడా రాయడం జరుగుతుంది. అయితే ఏమైనా అవకాశం ఉంటే ఈ లోపు ఆ ట్యాప్ కాస్ట్లో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లం అయితే కాంట్రాక్ట్ బేస్ మీద ఒక 5 వార్డులు 10 వార్డులో అప్పచెప్పి వాళ్ళకి ఆ విధంగా చేయొచ్చు. అది కూడా గవర్నమెంట్కి రాయడం జరుగుతుంది. ఇంకా అది కాకుండా ఈరోజు ఈ 6 మున్సిపాలిటీల్లో ముఖ్యంగా ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ అండి. మనకి మార్చి 31 నాటికి 100% ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేయాలి. వాటర్ ఛార్జెస్, ఇంకా విఎల్టీ, షాప్ రూమ్ రెంట్స్, ఇవన్నీ కూడా కలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆర్థికంగా పరిపుష్టం లేకపోతే ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనం చేయలేం.